బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది ఆర్థిక శాఖ. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్లు వచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి అవకాశం ఇచ్చారు. అర్హులైన ఉద్యోగులు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి మారేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల్లోపు ఆప్షన్ సమర్పించాలని జీవోలో ఆదేశించారు. ఒకసారి ఎంచుకుంటే ఆప్షన్ మార్చడానికి వీలు పడదన్న ఆర్థిక శాఖ తెలిపింది. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకుంటే సిపిఎస్ లోనే ఉద్యోగులు కొనసాగనున్నారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది ఆర్థిక శాఖ. అయితే 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ అవకాశం కల్పించారు. అర్హులైన ఉద్యోగులు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి మారేందుకు ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 3 నెలల్లోపు ఆప్షన్ సమర్పించాలని జీవోలో చాలా స్పష్టంగా ఆదేశించారు. ఒకసారి ఎంచుకుంటే ఆప్షన్ మార్చడానికి వీలు పడదని ఆర్థిక శాఖ కూడా చెప్పింది. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకుంటే సిపిఎస్ లోనే ఉద్యోగులు కొనసాగనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఉద్యోగులకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉంది, హామీ ఇచ్చింది. పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఉద్యోగులకి ఒక అవకాశం అయితే కల్పిస్తూ జీవో విడుదల చేసింది. ఎందుకంటే 1/9/2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తించుతుంది పాత పెన్షన్ విధానం. అర్హులైన ఉద్యోగులకు సిపిఎస్ నుండి ఓపీఎస్ కి మారేందుకు ఉత్తర్వులు అయితే ఇప్పుడే జారీ చేసింది ఆర్థిక శాఖ. ఈ ఉత్తర్వుల ప్రకారం జీవో జారీ అయిన తేదీ నుండి 3 నెలలలోపు తమ ఆప్షన్ సమర్పించాలి. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే ఆప్షన్ సమర్పించడానికి వీలుంటుంది. ఆప్షన్ ఉద్యోగులు యథావిధిగా సిపిఎస్ లోనే కొనసాగుతారు. ఈ మేరకు పూర్తి వివరాలతో జీవోఎంఎస్ నెంబర్ 53ని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని పట్ల ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం కూడా హర్షం ప్రకటించింది. దాదాపు 10,715 మంది ఉద్యోగులకి ఓపీఎస్ వర్తింపు ఉంది. 1/9/2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకి లబ్ధి కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మెమో 57 హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం అంటూ వారు కూడా హర్షాతికేతాలు ఉద్యోగులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు కూడా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలపడం జరిగింది. మంత్రివర్గం, ఆర్థిక శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన సచివాలయ ఉద్యోగుల సంఘం మిగిలిన సిపిఎస్ ఉద్యోగుల శాశ్వత పరిష్కారం కూడా చూపాలని వారైతే ఉద్యోగ సంఘాలలో అయితే అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఎన్ని రోజుల నుంచో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక తీపి కబురు అయితే అందించిందని చెప్పుకోవచ్చు. సో రవిచంద్, అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ప్రకారం అంటే ఇది ఎంతవరకు ఉద్యోగులకు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకసారి ఆప్షన్ మారిన తర్వాత ఇంకా అదే ఫిక్స్ ఉంటుంది అని చెప్పి చాలా స్పెసిఫిక్ గా చెప్పారు కదా. అంటే డెఫినెట్ గా, ఎందుకంటే ఇది వన్ టైమ్ సెటిల్మెంట్, ఏదైతే ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం అయితే ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే 2020 ఏదైతే 2004 తర్వాత ఉద్యోగులు అపాయింట్మెంట్ మాత్రమే ఇది వర్తిస్తుంది. దాదాపు 10,715 మంది ఉద్యోగులకి ఓపీఎస్ అయితే వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 1/9/2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు లబ్ధి అనమాట. అప్పటి వరకు ఆయన ఉద్యోగులకు మాత్రమే లబ్ధి కలుగుతుంది. సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత చేరిన అర్హులకు కూడా ఓపీఎస్ అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 హామీని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ ప్రయోజనాలను కల్పిస్తూనే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ఉద్యోగ సంఘాలు. అదేవిధంగా చూసుకుంటే కనుక మంత్రివర్గం, ఆర్థిక శాఖ అధికారులకు కూడా వీరు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చూపాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు అనేక రకాలుగా బెనిఫిట్స్ ఇస్తూ ఉంది. సచివాలయ ఉద్యోగులు అయితే మొత్తం కూడా గత ప్రభుత్వంతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా హర్షాతికేతాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్హుల ఏదైతే ఈ ఉత్తర్వుల ప్రకారం జీరో జారీ అయిన తేదీ నుండి 3 నెలలలోపు తమ ఆప్షన్స్ ను సమర్పించాల్సిన ఉద్యోగులు ఒకసారి ఎంచుకున్న ఆప్షన్స్ ని మార్చడానికి కూడా వీలు కాదు. ఆప్షన్ ఉన్న ఉద్యోగులు యథావిధిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ లోనే కొనసాగుతారు. ఓకే, రైట్ రవిచంద్.